హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా దుర్గా శకుంతలలు ఆదిత్యతో అలేఖ్య పెళ్ళి అన్న విషయం ఎత్తగానే హరిశ్చంద్ర ప్రసాద్ ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం ముగ్గురికి కాస్త అయోమయంగానే ఉంది. శకుంతల మనసులో హరిశ్చంద్ర ప్రసాద్కి అలేఖ్య నచ్చలేదా అన్న భయం కూడా మొదలైంది. ఆర్తి మాత్రం పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో దూరకూడదన్నట్లు జరిగేదంతా చూస్తూ ప్రేక్షకురాలి పాత్ర పోషిస్తుంది. కానీ ఆదిత్యకు అలేఖ్యతో పెళ్ళి అన్న మాట వినగానే ఆర్తి మనసులో కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అలేఖ్య అయితేనే ఆదిత్యకు సరిపోతుందన్న బలమైన ముద్ర అందరిలోనూ పడిపోయింది. ఆర్తి కూడా అలాగే ఫీల్ అవుతూ మనసులో ఈ విధంగా అనుకుంటుంది. అమ్మయ్య, అన్నయ్య పెళ్ళికి గాని నాన్న ఒప్పుకుంటే ఆ పనిలో పని సంతోష్ గాడి ప్రేమ విషయం వెంటనే నాన్నతో చెప్పేయాలి. ఒకే దెబ్బకు రెండు పిట్టల్లాగా వెంకటాపురం పుణ్యమా అని అలేఖ్య, ఆదిత్య, కాంచన, సంతోష్ ఒక్కటైపోవాలి. తర్వాత నెమ్మదిగా నేను నా హీరోని వెతుక్కునే పనిలో పడాలి అని టిఫిన్ తినడం పూర్తి చేసి అలా వీళ్ళ మాటలు వింటూ నిశ్శబ్దంగా కూర్చుంది. పరంధామయ్య మాత్రం సైలెంట్గా వెళ్ళిపోయి మంచంపై పడుకున్న హరిశ్చంద్ర ప్రసాద్ వైపు చూస్తూ నెమ్మదిగా, ఏంటి దుర్గా, నీకు అసలు బుద్ధుందా? ఈ మధ్య నీకు ఎప్పుడేం మాట్లాడాలో అసలు అర్థం కావట్లేదు. వాడికి బాగా కోపం వచ్చినట్లుంది అంటారు. అయ్యో, వదిననేమి అనకండి అన్నయ్య, ఇదంతా నా కోరిక ప్రకారమే జరుగుతుంది తప్ప ఇందులో వదినదేం తప్పు లేదు. నేను వదినను ఈ విషయం మీ ఇద్దరితో మాట్లాడమని చెప్పాను అంటుంది శకుంతల. శకుంతల మాటలకు ఇంకా పరంధామయ్య ఆశ్చర్యంలోంచి బయటకు రాలేదు. ఇంతలో ఆర్తి, అమ్మా, నాకు కూడా అలీకి చాలా బాగా నచ్చేసింది అని తగులుకుంటుంది. ఆర్తి, అసలే చికాగ్గా ఉన్నాను, కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు అని విసుక్కుంటుంది శకుంతల. నేనేమన్నాను ఇప్పుడు? నువ్వన్నదేగా నేను కూడా అన్నాను. నీకు నాకు ఇష్టం ఉంటే సరిపోతుందా? మీ నాన్నగారికి ఉండక్కర్లేదా? శకుంతల మాటల్లో చాలా అసహనం కనిపిస్తుంది. వెంటనే పరంధామయ్యతో, అలేఖ్యను నా కోడలిగా చేసుకోవాలని చాలా ఆశగా ఉందన్నయ్య. అదే 1 సంవత్సరం ముందు మేము అలేఖ్యను చూసినట్లయితే వాళ్ళ పెళ్ళికి మేమింత కష్టపడాల్సిన అవసరం లేకుండేదేమో. మా ఆదిత్యకు అపర కోటీశ్వరుల సంబంధాలు ఎన్నో వచ్చాయి, కానీ ఆ అమ్మాయిలెవరూ నాకు నచ్చలేదు. డబ్బుని చూసి కాకుండా మనుషుల్ని చూసి ఇష్టపడే అమ్మాయి నాకు కోడలిగా రావాలనుకున్నాను. దొరుకుతుందిలే, ఇంకా ఆదిత్యకు 26 ఏళ్లే కదా అనుకున్న పాపానికి ఇప్పుడు ఆదిత్యకు పిల్లనివ్వమని ఎవరినైనా అడగాలంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మనసులో ఏదో తెలియని భయం అంటుంది శకుంతల నిస్సత్తువగా. ఆ క్షణం శకుంతల మనసులో దుఃఖం మరొక్కసారి కట్టలు తెంచుకుని కళ్ళలోంచి ధారలా ప్రవహిస్తుంది. శకుంతల ఆ స్థితిలో చూసిన ముగ్గురికి కూడా కళ్ళలో వెంటనే నీళ్లు తిరిగేస్తాయి. వెంటనే ఆర్తి కల్పించుకుని, అమ్మా, నీకు అలేఖ్యను కోడలిగా చేసుకోవాలనుంది అంతేగా, ఈ మాత్రానికే ఏడుస్తావెందుకు? నీకేదైనా కావాలనిపిస్తే గట్టిగా అనుకో, అదే జరిగిపోతుంది అని అమ్మని ఆ నిమిషం ఓదార్చడానికి చూస్తుంది. నువ్వు కాసేపు మాట్లాడకార్తీ. నువ్వన్నట్లు అలా అనుకున్నవన్నీ జరిగిపోతే ఇక అందరూ అదృష్టవంతులే కదా. అందుకే దేవుడు అలా జరగనివ్వడు. ఆయనకు మనుషులు కష్టపడి ఏడుస్తూ ఉంటే సంతోషం. చిన్నప్పటి నుంచి నిస్వార్థంగా ఆయన్ని పూజించాను. దానికి బదులు ఆయన నాకిచ్చే బహుమతి ఈ కడుపు కోత అనుకుంటా అంటూ బోరున విలపిస్తుంది శకుంతల. చిచి, అవేం మాటలు రాత్రిపూట? ఆదిత్యకు ఏం కాదని చెబుతున్నాం కదా శకుంతల అని శకుంతలను దగ్గరకు తీసుకుని తన చీర కొంగుతో శకుంతల కన్నీటిని తుడుస్తుంది దుర్గా. ఆర్తి కూడా అమ్మను అలా చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోతుంది. అయ్యో, అలా మాట్లాడకమ్మా,
నువ్వు బాధలో ఉన్నావని మాకు అర్థమవుతుంది. కానీ మన తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుందని ఎప్పుడూ నువ్వే చెప్పేదానివి కదా. అలాంటి నువ్వే ఇప్పుడు దేవుడిని దూషిస్తావేంటి? అయినా చూస్తూ ఉండు, ఇక నుంచి ఆ శివయ్య మీకు అంతా మంచి చేస్తాడు అని శకుంతలను ఓదారుస్తూ మాట్లాడుతారు పరంధామయ్య కూడా. అన్నయ్య, ఒక సహాయం చేసి పెడతారా అని పరంధామయ్య చేతులు పట్టుకుని, ఇవి చేతులు కాదన్నయ్య, కాళ్ళనుకోండి. ఎప్పుడూ ఒకరికి పెట్టడమే తప్ప అడగడం చేత కాని నేను ఈరోజు మీ ముందు చేయి చాచి అడుగుతున్నాను అని అడుగుతుంది శకుంతల. ఏంటి శకుంతల, నువ్వు అసలు ఇలా ఎప్పుడూ అడగద్దు తల్లి. ఎందుకంటే మేము ఈరోజు ఇలా సంతోషంగా బ్రతుకుతున్నామంటే అది మీ భార్యాభర్తల చలవే కదా. నువ్వు నాకిది మీరు చేసి పెట్టాలి అని ఆదేశించు, నేను వెంటనే చేసి పెడతాను. ఇప్పుడు నీ కోరికేంటి? అలేఖ్య నీ కోడలిగా నీ ఇంటిలో అడుగు పెట్టాలి, అంతే కదా. చూస్తుండు, 600 సరే అలేఖ్య నీ కోడలు అని శపథం చేసినట్లు ఖచ్చితంగా చెప్పేసి అక్కడి నుండి హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గరికి వేగంగా వెళ్తారు పరంధామయ్య. వెంటనే శకుంతల కళ్ళు తుడుచుకుంటూ ముఖంలో కాస్త చిరునవ్వుని తెచ్చుకుని దుర్గ చేతిని పట్టుకుంటూ ఈ విధంగా అంటుంది. అన్నయ్య మాటిచ్చారంటే ఎలాగైనా అందరినీ ఒప్పించేస్తారు కదా వదినా అంటుంది. అవును శకుంతల, నువ్వింక ఈ విషయం గురించి మర్చిపో, అన్నీ ఆయనే చూసుకుంటారులే అని ధైర్యం చెబుతుంది దుర్గా. పరంధామయ్య వెళ్ళేసరికి హరిశ్చంద్ర ప్రసాద్ ఆకాశంలోకి చూస్తూ ఉంటారు. హరిశ్చంద్ర ప్రసాద్కి కూడా వీళ్ళ మాటలు నెమ్మదిగా వినిపిస్తూనే ఉన్నాయి. పెళ్ళైనప్పటి నుంచి హరిశ్చంద్ర ప్రసాద్కి కష్టసుఖాలన్నింటిలో శకుంతల తోడుగా ఉందే తప్ప ఎప్పుడూ భర్తను పన్నెత్తి మాట అని ఎరుగదు. కట్టుబట్టలతో హైదరాబాద్ వెళ్ళిన హరిశ్చంద్ర ప్రసాద్కి శకుంతల వెన్నెముకలా ఉంటూ అన్ని విషయాల్లోనూ ప్రోత్సహించేది. ఎటువంటి సందర్భాల్లోనూ శకుంతలాదేవి ఎప్పుడూ ధీమాగానే ఉండేది తప్ప తన కళ్ళలో కూడా ఎప్పుడూ బాధను వ్యక్తపరిచేది కాదు. అటువంటిది కొడుకు గురించి ఇంత కన్నీరు మున్నీరవడం హరిశ్చంద్ర ప్రసాద్కి గుండెల్లో సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చి తన మంచం మీద కూర్చున్న పరంధామయ్య హరిశ్చంద్ర ప్రసాద్తో ఇలా అంటారు. నా చెల్లి బాధ నీకేమైనా అర్థమవుతుందా? నిన్నటి నుంచి చూస్తున్నాను నీ తీరు. తన్ని ప్రతిదానికి విసుక్కుంటున్నావెందుకు? ఇప్పుడు నీ తీరైతే నాకు అస్సలు నచ్చలేదురా అంటారు. నేనేం చేశాను అంటారు అటువైపు తిరిగి పడుకుంటూ. ఇప్పుడు తను అలేఖ్య గురించి అంత ఆశగా అడిగితే నచ్చిందనో నచ్చలేదనో, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో వివరంగా చెప్పాలి. కానీ ఇలా కోపంగా వచ్చేస్తే అసలే బాధలో ఉన్న తను ఇంకెంత బాధపడుతుందో నీకు అర్థం కావట్లేదా? ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడూ శకుంతల కంట నీరు చూడలేదు. అటువంటిది ఇప్పుడు నా ముందు చేతులు చాచి అడుగుతుంటే నా గుండె పిండేసినట్లయింది. నాకు నీ గురించి అనవసరం. రేపు ఏదైనా సరే పరశురాంతో అలేఖ్య ఆదిత్యల పెళ్లి గురించి మాట్లాడి తీరతాను. మాట్లాడి కాదు, ఒప్పించే తీరతాను. నీకు నచ్చిందా అని కూడా అడిగేది లేదు. ఎందుకంటే అలేఖ్య లాంటి పిల్ల నీకు ఎన్ని జన్మలెత్తినా దొరకదు అని మళ్ళీ ఆవేశంగా శపథం చేసేస్తారు పరంధామయ్య. పరంధామయ్య అన్ని మాటలు మాట్లాడుతున్నా ఏమీ పట్టించుకోనట్లు నిశ్శబ్దంగా వింటూ ఉండిపోతారు హరిశ్చంద్ర ప్రసాద్. చెప్పాల్సినవి చెప్పేసి పరంధామయ్య వీళ్లను ఎలా కలపాలో అని ఆలోచిస్తూ పడుకుంటారు. శకుంతల దుర్గలు కూడా వచ్చి ఎవరి మంచాలపై వాళ్ళు పడుకుంటారు. ఆర్తి మాత్రం వాళ్ళ నాన్న దగ్గర పడుకుని, ఏంటి నాన్న, ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది నెమ్మదిగా. ఏం లేదురా, నువ్వు పడుకో అని ఆర్తిని గుండెలపైకి లాక్కుని ఆర్తి తల నిమురుతూ ఆలోచిస్తుంటారు. నాన్న, మీరు కోప్పడనంటే ఒకటి అడగనా అని నెమ్మదిగా అడుగుతుంది ఆర్తి. అడగరా? నాకు కూడా అలేఖ్య చాలా బాగా నచ్చేసింది నాన్న. అన్నయ్యకు అలేఖ్యకు పెళ్లి చేయండి నాన్న. ఆర్తి, చిన్నపిల్లవి, నీకెందుకు ఇన్ని ఆలోచనలు? ఆ తిప్పలేవో మేం పడతాము. నువ్వెప్పుడు వాడి పెళ్లి గురించి ఆలోచించకు, సరేనా అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. అయితే
అలేఖ్య మీకు కూడా నచ్చిందా నాన్న? ఆత్రంగా అడుగుతుంది మళ్ళీ. మనకు నచ్చితే సరిపోతుందా ఆర్తి? అవతల ఆడపిల్లనిచ్చే తల్లిదండ్రులు వాళ్ళ కూతుర్ని ఎటువంటి ఇంటికి పంపాలో అని 1000 విధాలా ఆలోచిస్తారు. ఒకసారి ఆలోచించు, అదే అన్నయ్య లాంటి సంబంధమే నీకు వస్తే నిన్ను మేము ఆ ఇంటికి కోడలిగా పంపుతామా? అసలు ఆ ఊహ కూడా చేయగలమా? నా కూతుర్ని అటువంటి ఇంటికి పంపలేని నేను వాళ్ళ ఆడపిల్లను నా ఇంటికి కోడలిగా ఎలా నోరు పెట్టుకుని అడగమంటావు? అంటారు దీనంగా. అయితే ఈ పెళ్ళి జరగదా నాన్న? అని ఒక్కసారిగా నిస్సత్తువగా మారిపోతుంది ఆర్తి కూడా. చూద్దాంరా, నువ్వు పడుకో, బాగా లేట్ అయింది అంటారు హరిశ్చంద్ర ప్రసాద్. ఇంతలో పక్కనే ఉన్న పరంధామయ్య హరిశ్చంద్ర ప్రసాద్ మాటలు విని, ఓర్ని, ఈ మాత్రానికి ఇంత ఆలోచించేస్తున్నావా? నువ్వు మరీ అంతలా ఆలోచించే అక్కర్లేదు. మీరు ఏమీ రాక్షసులు కాదు, ఆదిత్య సైకో కాదు. పరశురాం గాడు మీ ఇంటికి అలేఖ్యను పంపడానికి జడిసిపోవడానికి. ఆర్తిని పడుకోమనడం కాదు, అతిగా ఆలోచించకుండా నువ్వు పడుకో. ఏం చేయాలో రేపు ఆలోచిద్దాం అంటారు నెమ్మదిగా. అలా కాసేపటికి అందరూ పడుకున్నప్పటికీ హరిశ్చంద్ర ప్రసాద్ మాత్రం మనసులో 1000 ఆలోచనలతో సతమతమవుతున్నారు. సమయం రాత్రి 9 గంటలు దాటింది. పైన సంతోష్ ఆదిత్యలు కూడా టిఫిన్స్ తిని పడుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈలోపు సంతోష్ ఆనందంతో పాటలు పాడుకుంటూ గోడకు తగిలించి ఉన్న అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ తలదువ్వుకుంటున్నాడు. మంచంపై కూర్చుని సంతోష్నే చూస్తున్నాడు ఆదిత్య. ఈరోజు కొత్తగా సంతోష్ ప్రవర్తనలో తేడా కనిపించేసరికి, ఏంటి అద్దం బద్దలయ్యేలా ఉంది, ఈరోజు చాలా హుషారుగా ఉన్నట్లున్నావు అంటాడు ఆదిత్య. ఆదిత్య అలా అడిగేసరికి అదే మంచి సమయం అనుకున్న సంతోష్, అమ్మయ్య, బ్రతికించావురా, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ నువ్వు సైలెంట్గా ఉండేసరికి భయమేసి చెప్పలేదు. ఇప్పుడు నువ్వే కదిపావు అంటూ అమాంతం మంచంపై వచ్చి కూర్చుంటాడు. అర్థమైందిలే, ఎవరా అమ్మాయి అని టక్కున అడిగేస్తాడు ఆదిత్య. వామ్మో, అలా ఎలా కనిపెట్టేశావురా అంటాడు సంతోష్ ఆశ్చర్యంగా కాస్త ముందుకు జరిగి. నేనేమైనా ముసలోడినా? నేను కూడా వయసులో ఉన్న కుర్రాన్నే. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నీ హుషారు. మాటి మాటికి అద్దంలో చూసుకుంటున్నావు, స్నానం చేస్తూ లవ్ సాంగ్స్ పాడుతున్నావు, ప్రేమలో పీకల్లోతు మునిగిపోయినట్లున్నావే అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ రా అంటాడు సంతోష్. ఎందుకు అడుగుతాడు ఆదిత్య. నువ్వు నా ప్రేమ గురించి ఇంత స్పోర్టివ్గా తీసుకుంటావనుకోలేదు అంటాడు సంతోష్. వీడొక శాడిస్టు, నేను ప్రేమించానని తెలిస్తే కుళ్ళి చచ్చిపోతాడనుకున్నావా అంటాడు ఆదిత్య వెంటనే. చిచి, అదేం లేదురా, కాకపోతే ఈ టైంలో నీతో చెప్పాలంటే నాకే ఏదోలా అనిపించి చెప్పాలో వద్దో అని నాలో నేనే సతమతమవుతున్నాను అంటాడు సంతోష్. నా జీవితం నాది, నీ జీవితం నీది. నా గురించి నువ్వు నీ జీవితాన్ని వదులుకోవు కదా. నేనేమనుకుంటానో, అమ్మా నాన్న ఏమనుకుంటారో ఇవన్నీ పక్కన పెట్టేయి. రేపే నాన్నకి ఈ విషయం చెప్పు అని ఆదిత్య సంతోష్కి ధైర్యం చెబుతాడు. వెంటనే సంతోష్ ఆదిత్యను గట్టిగా పట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ రా అంటూ సంతోషంతో ఊగిపోతాడు. వెంటనే వెనక్కి వచ్చి, ఆ అమ్మాయిని ఈరోజు గుళ్ళో చూశాన్రా, చూసిన వెంటనే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అందం మాత్రమే కాదు, పద్ధతిగా కూడా ఉంది, కానీ పేరే కాస్త భయపెట్టేలా ఉందనుకో అంటాడు. ఏం పేరు? కాంచనమాలంట. ఆయన పేరుదేముందిలే, తర్వాత నచ్చిన పేరు పెట్టి పిలుచుకోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు, నా ప్రేమ అందరినీ ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కుతుందంటావా అంటాడు సంశయాత్మకంగా ముఖం పెట్టి.
నువ్వేం భయపడకు. ఆ అమ్మా నాన్నలను నేను ఒప్పిస్తానులే. ఆ అమ్మాయి తరపు వాళ్ళు ఏమంటారో రేపు చూద్దాం అని భరోసా ఇస్తాడు ఆదిత్య. థ్యాంక్ యూరా. నువ్వు అన్నావంటే తప్పకుండా చేసి చూపిస్తావు. కానీ నాది ఇంకో కోరికుంది, తీరుస్తావా అంటాడు వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు సంతోష్. ఏంటది అని అడుగుతాడు సంశయంగా ఆదిత్య. నువ్వు మాత్రం నా పెళ్ళయ్యే వరకు ఇలానే మాట్లాడుతూ అందరితోనూ సరదాగా ఉంటానని మాటివ్వు అని చేయి చాపుతాడు సంతోష్. అది నా చేతుల్లో లేదురా అంటాడు ఆదిత్య ముభావంగా. అదేంటి, నువ్వు అనుకుంటే ఉండగలవు. నాకు ముందు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా అని సైలెంట్ అయిపోతాడు. ఏ ఆగిపోయావే, అది కూడా చెప్పు అడుగుతాడు ఆదిత్య. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.